చిత్తూరు పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తిరుపతి జిల్లా ఏఎంపురంలో 3.5 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులో నిందితుడు పాముల నాగరాజుకు జీవిత ఖైదు విధించింది. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2024 నవంబర్లో జరిగిన ఈ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఎస్పీ సుబ్బారాయుడు పర్యవేక్షణలో పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి పటిష్టమైన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. 2024 నవంబర్ నెలలో జరిగిన ఒక హీనస్ క్రైమ్లో వడమాలపేట మండలం ఏఎంపురం గ్రామంలో 3.5 సంవత్సరాల బాలికను తన సమీప బంధువు వరుసకి మామ అయిన వ్యక్తి అమ్మాయిని చాక్లెట్లు ఆశ చూపి తీసుకెళ్ళి సెక్సువల్ అసాల్ట్ చేసి చంపడం జరిగింది. ఆ రోజు గౌరవ హోంమంత్రి గారు కూడా వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము క్లియర్గా ఆ కేసుని ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కన్విక్షన్ వచ్చే విధంగా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి తగిన క్లూస్ అన్నింటినీ కూడా సేకరించి ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిని మళ్ళీ బెయిల్ మీద రాకుండా ఇమ్మీడియట్గా ట్రయల్ కంటిన్యూ చేయడం, డిఎస్పి పుత్తూరు రవికుమార్ వారి ఆధ్వర్యంలో కంటిన్యూగా ట్రయల్ మానిటరింగ్ కంటిన్యూ చేయడం వల్ల ఈరోజు చిత్తూరు పోక్సో స్పెషల్ కోర్టు ముద్దాయి యొక్క నేరాన్ని పూర్తిగా నిరూపిత అవ్వడం వల్ల లైఫ్ ఇంప్రిజన్మెంట్, విగరస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటిల్ డెత్, అతనికి జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఈ కేసు ద్వారా చిన్నపిల్లలపై లేదా మహిళలపై ఎవరైతే అఘాయిత్యాలకు పాల్పడతారో వారికి ఒక హెచ్చరిక లాంటిది. ఖచ్చితంగా దాదాపు 1 సంవత్సరం 6 నెలల లోపే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏ విధంగా అయితే కన్విక్షన్ తీసుకొచ్చామో అదేవిధంగా ఎవరైతే మహిళలు తర్వాత చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కూడా ఇదే విధంగా తిరుపతి జిల్లా పోలీస్ కఠినంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ 2024 నవంబర్ నెలలో జరిగిన ఒక హీనస్ క్రైమ్లో వడమాలపేట మండలం ఏఎంపురం గ్రామంలో 3.5 సంవత్సరాల బాలికను తన సమీప బంధువు వరుసకి మామ అయిన వ్యక్తి అమ్మాయిని చాక్లెట్లు ఆశ చూపి